నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. నేను మీ పవన్. 6 అడుగుల బుల్లెట్గా ట్రబుల్ షూటర్గా పిలువబడే హరీష్ రావు నియోజకవర్గంలో నేనున్నా. హరీష్ రావుకి ప్రధాన అనుచరునిగా బీఆర్ఎస్ పార్టీ యువజన సంఘానికి బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగంలో సీనియర్ నాయకులుగా పనిచేస్తున్న డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డితో నేను ఈరోజు ఇంటర్వ్యూకి కూర్చుంటా ఉన్నా. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ కొలువు తీరుతుంది అనే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పరిపాలన. సో ఇన్ కేస్ బీఆర్ఎస్ పార్టీ కొలువు తీరి ఉంటే ఒక మంచి పొజిషన్లో ఉంటుండే అనేది మాట ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. మరి కాంగ్రెస్ పరిపాలన ఏ రకంగా ఉంది, డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది, మరి రానున్న రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో మంచి పదవి దక్కే పరిస్థితులు ఉన్నాయా లేవా, మరి పార్టీ ఏ రకంగా ప్రభాకర్ రెడ్డి గారికి సహకరిస్తుంది, ఇటు హరీష్ రావు గారికి చాలా ప్రధాన అనుచరునిగా డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంచి గుర్తింపు మంచి పేరు ఈ సిద్దిపేటలో ఉంది. సో ప్రభాకర్ రెడ్డి గారు నాతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. నమస్తే అన్న. నమస్తే అన్న. సో డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అనగానే ఎవరైనా కూడా హరీష్ రావు తర్వాత హరీష్ రావు లాగా చూస్తారు సిద్దిపేటలో. ఎందుకు అసలు డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హరీష్ రావు గారు ఎక్కడ పరిచయం అవుతారు, డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఎట్లా రాజకీయాలకు వచ్చారు? నేను సిద్దిపేటలో పుట్టి పెరిగాను. ఓకే. సిద్దిపేటలోనే నా విద్యాభ్యాసం అంతా కూడా కంప్లీట్ అయింది. తర్వాత పీజీకి వచ్చేసరికి నేను హైదరాబాద్లో చదివాను. ఓకే. అదేవిధంగా పిహెచ్డి శ్రీ సత్యసాయి యూనివర్సిటీ మధ్యప్రదేశ్లో కంప్లీట్ చేసుకున్నాను. ఓకే. నేను సిద్దిపేటలో పుట్టి పెరగడం వల్ల సిద్దిపేటలో ప్రతి గల్లీ తెలుసు నాకు. సిద్దిపేటలో ఉన్న ప్రజానీకం ఎవరైతే మనకు యూత్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నేను ప్రొఫెసర్గా చేస్తున్నాను కాబట్టి నేను ప్రొఫెసర్గా చేస్తారా? నేను ప్రొఫెసర్గా చేస్తున్నాను. అవునా? ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో నేను ఎంబీఏ డిపార్ట్మెంట్ సంబంధించి అందులో ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఇంత చదువుకున్న డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మళ్ళీ రాజకీయాలకు ఎందుకు రావాలనుకున్నాడు? లేదన్న, నేను రాజకీయాల నుంచి ఉద్యోగం చేస్తూ రాజకీయాలకు రాలేదు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడే నేను విభాగం నుండి రాజకీయంలో ఉన్నాను. నేను అప్పటి నుంచి కూడా రాజకీయంలోనే ఉన్నాను. తర్వాత మనకు తిననై కూడా కావాలి కదా అన్న, మరి మనం ఒక పని చేసుకుంటేనే మనం బతకగలుగుతాం. రాజకీయం చేసేది కూడా ఇన్కమ్ ఉంటే డబ్బులు ఉంటేనే రాజకీయం చేసే పరిస్థితి ఉన్నది. అదే కదా, మనము మన ప్రొఫెషన్ చేసుకుంటూ అదే విధంగా ఇక్కడ రాజకీయం కూడా చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డికి హరీష్ రావు అంటే ఇంత పిచ్చి ఎందుకు? హరీష్ రావు ఎక్కడ పోయినా హరీష్ రావు పక్కనే డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కనబడతా ఉన్నాడు. ఎందుకు ఇంత బాండింగ్? హరీష్ అంటే సిద్దిపేట ప్రజానికానికి నాకొక్కనికి కాదన్న, సిద్దిపేటలో నువ్వు ఒక 3 years 4 years బాబుని కూడా అడిగి చూడు. అడిగి చూస్తే హరీష్ అన్న అంటే గుర్తు. మీరు ఒక 10 ఫోటోలు పెట్టి హరీష్ అన్న ఫోటో, మామూలుగా మనము చిన్నపిల్లల 11 నెలల ఒకటి అన్నప్రాసన చేసినప్పుడు రకరకాల ఐటమ్స్ పెడతారు. ఏది సెలెక్ట్ చేసుకుంటాను. ప్రతి ఒక్క చిన్న బాబు నుంచి చూస్తే మీరు వృద్ధుల వరకు చూడండి, హరీష్ అన్న గుండెల్లో ఉంటారన్న. సిద్దిపేట ప్రజానికానికి లేకపోతే మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హరీష్ అన్న బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాడు. బంపర్ మెజార్టీ. అవును. మన నియోజకవర్గంలో మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి రాని మెజార్టీ హరీష్ అన్నకు వస్తుందంటే ఉట్టిగా రాదన్న. ఏదైనా ఉట్టిగా రాదు, కష్టే ఫలే. సిద్దిపేట కోసము హరీష్ అన్న ఎంత కష్టపడుతున్నాడు. సిద్దిపేట ఆ రోజు ఎట్లుంటే సిద్దిపేట ఈ రోజు ఎట్లున్నది సిద్దిపేట. ప్రతి అభివృద్ధిలో కావచ్చు, సిద్దిపేటలో ఉన్న ప్రతి ఒక్క పథకంలో కావచ్చు హరీష్ అన్న ఉన్నాడు. మీరు హరీష్ రావు గారి పేరు తీయగానే ఫైర్ అవుతున్నారు. సో నేను ఏమంటా, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి కొంచెం ప్రేక్షకుల కోసం. మా కుటుంబం వచ్చేసి మా నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్, మిలిటరీ రిటైర్డ్. మిలిటరీ ఫ్యామిలీ మాది. 1972 వార్లో కూడా మా నాన్న మార్చరీ దాకా పోయి మళ్ళీ బయటకు వచ్చిన పర్సన్. బుల్లెట్లు దిగితే చనిపోయాడని చెప్పేసి మార్చురీలో వేసిండు. మార్చురీల నుంచి మళ్ళా పల్సున్నదని చెప్పేసి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసి రిటైర్మెంట్ ప్రకటించి, ఎందుకంటే అన్ఫిట్ అయిపోయింది. ఇప్పటికీ ఒక బుల్లెట్ ఉంటుంది ఇక్కడ, ఒక బుల్లెట్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉన్నారు నాన్న? ఫైన్. తర్వాత డైరీ ఫామ్ లో జాబ్ ఇచ్చారు. ఆ డైరీ ఫామ్ లో జాబ్ లో కూడా రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుండే హ్యాపీగా. మంచిగా పొలం దగ్గరికి వెళ్తాడు, అట్లా టైం పాస్ చేసి వస్తాడు. ఓకే. అగ్రికల్చర్ దగ్గరకు పోయి ఏం నడుస్తుంది? ఈవెన్ నేను కూడా అగ్రికల్చర్ చేస్తాను. మీరు కూడా అగ్రికల్చర్? నేను బర్రెల పాలు విండుతా ఇప్పటికీ. నేను వ్యవసాయం చేస్తాను. నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే.
ఫార్మింగ్ అంటే నాకు చాలా ఇష్టము. తోట ఉంది, తోటలోకి వెళ్తాను, బర్రె పాలు విండుతా, మందు కొడతా, అన్ని పనులు కూడా చేస్తా ఇప్పటికి నేను. మళ్ళీ ప్రొఫెసర్ కూడా చేస్తాను. మళ్ళీ హరీష్ రావు గారి దగ్గర హరీష్ అన్న అంటే ఇక ప్రాణం. ఇక నేను ఆ వర్డ్స్ కూడా చెప్పలేను నేను. హరీష్ అన్న అంటే మా గుండెల్లో ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకో అన్న, హరీష్ అన్న గుండెల్లో సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఉన్నది ఎంత వాస్తవమో, అదేవిధంగా సిద్దిపేట ప్రజల గుండెల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో కూడా హరీష్ అన్న ఉన్నది కూడా అంతే వాస్తవం. మనం వాస్తవాలు గ్రహించాలి. ఈరోజు హరీష్ అన్న అంటే ఒక బ్రాండ్ అన్న, యూత్కి ఒక ఇన్స్పిరేటర్, ఒక మోటివేటర్. లీడర్లకు కూడా అన్న, ఇలా కాంగ్రెస్ లీడర్లు అయినా కూడా వాళ్ళు బయటకు కొందరు చెప్తున్నారు, కొందరు చెప్తలేరు. కానీ హరీష్ అన్న అంటే లీడర్ అంటే గిట్లుండాలిరా అని వాళ్ళు కూడా అంటారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. అవును, మీరు నంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. హరీష్ అన్న వచ్చిందంటే ఒక పాజిటివిటీ, అక్కడ ఒక పాజిటివిటీ క్రియేట్ అవుతుంది అన్న. లీడర్లు అనే వాళ్ళు ప్రజల నుంచి పుడతారు. నేను ఏదో తెల్లంగి వేసుకోగా నేను లీడర్ గాను, ప్రజల గుండెల్లో ఉండాలన్న లీడర్ అన్నట్టు. అలాంటి లీడరే మా హరీష్ అన్న. హరీష్ అన్న ఎంతమందికి ఈరోజు విద్యార్థులకు కావచ్చు, యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్. ఆ రోల్ మోడలే మా సిద్దిపేటలో ఒక ఎమ్మెల్యేగా సిద్దిపేట ప్రజల గుండెల్లో ఉన్నాడు. హరీష్ అన్న అంటే ఒక వైబ్రేషన్ అన్న. చూడు నాకు రోమాలు ఎట్లా, హరీష్ అన్న రోమాలు ఎక్కితే ఎవరికైనా సరే ఒక వైబ్రేషన్ అది. సో ఇంకొకటి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ రకంగా ఉంది? రేవంత్ రెడ్డి సీఎంగా సూపర్ డూపర్ హిట్టా లేకపోతే అట్టర్ ఫ్లాపా? డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తారు దీన్ని? అట్టర్ ఫ్లాప్. 420 420 రేవంత్ రెడ్డి 100%. 6 గ్యారంటీలు 420 హామీలతోని దొంగబద్దాలు చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ప్రజల కోసం? ఉచితంగా బస్సులు ఇస్తుంది కదా అన్న, బస్సు ప్రయాణం ఇస్తుంది కదా. బస్సు ప్రయాణం ఎన్ని బస్సులు ఇస్తుంది? ఫ్రీ బస్సు అనగానే అయిపోదన్నా. ఆ బస్సులో ఎంతమంది కెపాసిటీ ఉన్నది, ఆ బస్సులో ఎంతమంది జనాలు వెళ్తున్నారు? 20 బస్సులు నడపాల్సిన రూట్ లో 2 బస్సులతోనే వెళ్ళదీస్తున్నారు. అంటే ఉచితంగా ఇస్తున్నాం, ఉచితం ఇస్తున్నామని చెప్పేసి అంటారు. ప్రజలు ఏం చేస్తారు? బస్ స్టాండ్ లో నిలబడతారా అన్న? అవును. బస్సులు రాకపోతే ఏం చేస్తావు? నువ్వేనా నేనైనా ఏం చేస్తావు? అవును, వెయిట్ చేస్తాం, లేదంటే ప్రైవేట్ వెహికల్ తీసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు జరిగేది అదే. 20 బస్సులు. దీని వల్ల మహిళలకు న్యాయం జరగట్లేదు అంటారా? 100% చూసలేమా అన్న. పొద్దున్న లేసే టీవీలలో, తర్వాత యూట్యూబ్ ఛానల్, మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా చూడండి. అవును, యూట్యూబ్ ఓపెన్ చేసి ఫ్రీ బస్ అని కొట్టంగానే దానికి సంబంధించిన వీడియోలు వస్తాయి. ఆడవాళ్ళు కొట్టుకునేవి వస్తున్నాయి. ఆడవాళ్ళని ఇలా అనొద్దు, కానీ ఆడవాళ్ళకి ఇలా ఎంత ఇబ్బంది పెడుతున్నాడు. సో ఇంకొకటి, ఉచిత గ్యాస్ అంటున్నాడు, ఉచిత కరెంటు కూడా ఇస్తున్నా అంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఉచిత కరెంట్ ఎంతమందికి ఇచ్చినావు? ఉచిత కరెంట్ ఎంతమందికి ఇచ్చినావు అని అడుగుతున్నా నేను. గ్యాస్ ఎంతమందికి ఇచ్చినావు? ముందు ఏమన్నాడు, అందరికీ ఉచిత గ్యాస్ అని చెప్పేసి ఇచ్చినావు. ఏం చేసిన తర్వాత రేషన్ కార్డుతో లింకప్ చేసాడు. ఇంటింటికి గ్యాస్ ఇస్తాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అవును, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనే ఒక పద్ధతిని తీసుకొచ్చినాడు. అవును, ఇదే కండిషన్స్ సన్న మా బియ్యానికి 500 రూపాయల బోనస్ అన్నాను. అవును, ఏం చేసినావు? లాస్ట్కి 500 రూపాయలు ఏమి సన్న బియ్యానికి ఇస్తా అని చెప్పేసి అన్నాను, సన్న వడ్లకి ఇస్తా అని చెప్పేసి అన్నాను. అదే ఆయన ఏమంటున్నాడు అంటే, తెలంగాణలో ఇంతకు ముందు 2 సార్లు కేసీఆర్ పరిపాలన చేసిండు, కుండ ఖాళీ అయింది, నేను కొత్తగా వచ్చిన కుండలేం లేదు, కుండ ఇప్పుడు సుధరాంచాలంటే జర టైం పడుతుంది అంటుండే రేవంత్ రెడ్డి. దాన్ని ఎట్లా చూడొచ్చు అన్న? వనరులు అనేది సమకూర్చాలి. వనరులు అనేది సమకూర్చాలి. ఒక పద్ధతి, ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. అవును, ఖాళీ కుండలైనాయి, నేను ఎల్లదీయలేను, మరి చేతులు ఎత్తేసాయి. మొన్న హరీష్ అన్నకు సవాల్ ఇస్తున్నాడు ఒక విషయంలో. రేవంత్ రెడ్డి హరీష్ అన్నకు ఒక సవాల్ ఇస్తున్నాడు, నేను దిగుతా నువ్వు ఎక్కువ అని చెప్పేసి అన్నాడు. రేవంత్ రెడ్డి దిగుతా హరీష్ రావు ఎక్కాలి, హరీష్ రావు నువ్వు ఎక్కి చూపి అని అన్నాడు. హరీష్ అన్న దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు. సరే నేను సీఎంగా చేస్తా, నేను అన్ని ఎల్లదీస్తా. నాది ఒక క్వశ్చన్ అన్న, ఇన్ కేస్ బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి స్థానం దక్కితే డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి స్థానం ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు మేము? నా హరీష్ అన్న అనేవాడు ప్రతి ఒక్క కార్యకర్తను, ప్రతి లీడర్ని కాపాడుకునే వ్యక్తి. 100% నాకు నమ్మకం ఉంది. హరీష్ అన్న స్థాయికి వెళ్ళాలని ఫస్ట్ నేను కోరుకుంటున్నా. నాకు పదవి వస్తుంది రాదు అనేది తర్వాత విషయం.
హరీష్ అన్న మీరు ఏ పదవి వస్తుంది రాదు అనేది తర్వాత విషయం అంటారు. విద్యార్థి విభాగంలో పనిచేసిర్రు చాలామంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి విభాగంలో పనిచేసిన చాలామంది. బల్క సుమన్ ఎమ్మెల్యే అయిండు. చాలామంది విద్యార్థులకు కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినాయి. మరి మీరు విద్యార్థి విభాగంలో ఉన్నారు, హరీష్ అన్న చేతుల కింద ఉన్నా అంటున్నారు కదా. సో మీరు భవిష్యత్తులో ఒకవేళ మొన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే మీరే అంటే మీకు ఒక అంతిమంగా ఒక గోల్ ఉంటుంది కదా ఏ నాయకునికైనా కూడా, మీ గోల్ ఏముండే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే? అధికారంలోకి రావాలని ఫస్ట్ కోరుకునేది నేనే. ఎందుకంటే తెలంగాణలో గత 10 సంవత్సరాల క్రితం ఏముండే, ఇప్పుడు ఏం జరిగింది, తెలంగాణలో ఏమున్నది అనేది ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వంలోకి వచ్చి ఉంటే ఈరోజు మీరు అన్నట్టు బల్క సుమన్ కావచ్చు, పిడమతి రవి కావచ్చు, బల్క సుమన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా విద్యార్థి తెలంగాణ ఉద్యమంలో మంచి క్రియాశీలంగా పనిచేసి కేసీఆర్ దృష్టిలో పడి మంచి పదవులు తీసుకున్న వ్యక్తులే. సాయి చందన్ కావచ్చు. ఈ రోజు సాయి చందన్ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం, మనకు ఒక మంచి అసెట్ ఉండే బీఆర్ఎస్ కి, అన్నను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక విద్యార్థి దశ నుంచి పైకి వచ్చిన వాళ్ళే. ఈసారి వస్తే గవర్నమెంట్ వస్తే కూడా మేము కూడా మాకు కూడా ఒక మంచి గుర్తింపు ఉండేది. హరీష్ అన్న కూడా మమ్మల్ని అందరినీ కూడా ఒక స్థాయిలో ఉంచేవాడు 100%. హరీష్ అన్న మీద అంత నమ్మకం, మాకు నమ్మకం అంతే. హరీష్ అన్న అంటేనే నమ్మకం అంటేనే హరీష్ అన్న. ఒకటన్నా ఇప్పుడు హరీష్ రావు గారి గురించి మీరు దగ్గరగా మెదిలే వ్యక్తి హరీష్ రావు గారికి ఏ ప్రోగ్రాంలో చూసినా రైట్ హ్యాండ్లో లేకపోతే లెఫ్ట్ హ్యాండ్లో డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉంటాడు. ఎట్లుంటుంది అన్న నిజ జీవితంలో హరీష్ రావు గారు ఎట్లుంటారు? ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ, ఓన్లీ పాలిటిక్స్ పక్కకు పెడదాం, ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే వ్యక్తిగత జీవితంలో ఏం ఎంటర్టైన్మెంట్ మోడ్ ఉండదా హరీష్ రావు గారికి? హరీష్ అన్నతోని మనం ఒక 2 నిమిషాలు మాట్లాడితే, నేనని కాదన్న ఎవరైనా సరే హరీష్ అన్నతో 2 నిమిషాలు మాట్లాడితే, హరీష్ అన్నతోని ఒక 1 డే స్పెండ్ చేస్తే బతికితే ఇలా బతకాలరా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే పొద్దున లేస్తే నువ్వైనా నేనే ఏం చేస్తామన్నా, పొద్దున లేస్తే టిఫిన్, ఒక ఛాయ్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తోనో ఎవరితోనో మనము స్పెండ్ చేస్తాం ఆ టైంని. నువ్వు వెళ్ళానా హరీష్ అన్న దగ్గరికి వెళ్తే పొద్దున టిఫిన్ ఎవరితో స్టార్ట్ అవుతుంది తెలుసా? అక్కడ వచ్చిన కార్యకర్తలతో స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్తో కాదన్న. హరీష్ అన్న మేడంని కూడా మనం ఈ టైంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సత్యమని మేడంని కూడా మేము ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మేడం కూడా అంత ఏమంటారు, ఒక మంచి ప్రజానాయకుడిని ప్రజలకు అంకితం చేసిన వ్యక్తి అన్న మేడం కూడా. ఎందుకంటే పొద్దున వెళ్తే మనం భార్య సహకారం కాదు, మేడం కూడా చాలా పోయిన వాళ్ళతో అందరితో బాగా మాట్లాడతారు. ఫస్ట్ వాళ్ళు అడిగే విషయం ఏంటి తెలుసా అన్న, బాగున్నావా, టిఫిన్ టైంకి వెళ్తే టిఫిన్ చేసినావా, లంచ్ టైంకి వెళ్తే లంచ్ చేసినావా అని అడిగే వ్యక్తులన్న. హరీష్ అన్న కూడా పొద్దున మనం వెళ్ళినామంటే అన్నతో కూర్చొని మనం టిఫిన్ చేస్తాం. ఛాయ్ తాగినా హరీష్ అన్నతోనే ఛాయ్. చిన్న స్థాయి కార్యకర్త లేదు, అందరు సమానంగా చూస్తాడు. ప్రతి ఒక్కరిని పలకరించిన తర్వాత 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ మీరు క్యాంప్ ఆఫీస్కి రండి, నేను చూపిస్తా, నిలబడతాడు. ప్రతి ఒక్కరి సమస్య వింటాడు, వెంటనే పరిష్కారం చేస్తాడు. లేదంటే ఉట్టిగా రాదన్న, అంత మెజార్టీ అనేది ఉట్టిగా రాదు ఒక వ్యక్తికి రాష్ట్రంలో. మీరు ఇంకొక విషయము, మొన్న లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు కూడా హరీష్ అన్న 1 సారో 2 సార్లు ఇక్కడ కార్నర్ మీటింగ్స్ పెట్టిండు అంతే. రాష్ట్ర వ్యాప్తంగా అన్నకి ఇచ్చిన ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నాయో నియోజకవర్గాలు అక్కడ పర్యటించి అక్కడే ఎక్కువ స్పెండ్ చేసిండు. ప్రజల దగ్గరికి వెళ్తే హరీష్ అన్నకి ఏం చెప్పారు తెలుసా? హరీష్ అన్న నువ్వు మాకు ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఓటు అనేది ప్రతి ఇంటికి తిరిగి అభ్యర్థించాల్సిన అవసరం ఉంటుంది అక్కడ. కానీ హరీష్ అన్న 1 సారి 2 సార్లు మాత్రమే వచ్చిపోయాడు. ఆయన కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో హరీష్ అన్నని ఇక్కడ సిద్దిపేటలో గెలిపించి మళ్ళీ కూడా అసెంబ్లీకి పంపించడం జరిగింది. అంటే అది ఉట్టిగా రావట్లేదన్న, కష్టే ఫలే. ఎంత కష్టపడుతున్నాడు. నియోజకవర్గంలో ప్రతి 2 రోజులకి 3 రోజులకు ఒకసారి స్టేట్ పాలిటిక్స్తో చూసుకుంటూ 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వచ్చి చనిపోతే పరామర్శలు, పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆశీర్వాదాలు ఇస్తూ ప్రతి ఒక్కరి మనసుని గెలుచుకున్న వ్యక్తే హరీష్ అన్న. ఆయన అడుగుజాడల్లో మేము కూడా ఉంటాం. అదేందుకన్నా గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నేను అడుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులను, సిద్దిపేట కాంగ్రెస్ నాయకులను కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కావచ్చు,
హరీష్ అన్న దగ్గరికి మీ గుండె మీద చేసుకొని మాట్లాడండి. మీరు ఎన్నిసార్లు హరీష్ అన్న దగ్గరికి వచ్చి పనులు చేయించుకొని వేరు చెప్పండి. అప్పుడు మా పార్టీ వాళ్ళు కాదని మీకు పనులు చేయలేదా? వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని అన్న. అంటే ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు గారి దగ్గరకు వచ్చి పని అడిగితే కాదని లేదు హరీష్ రావు గారు. అన్న అవసరమైతే మమ్మల్ని మేము ఇంటి మనుషులం కాబట్టి పక్కకు పెట్టి కాంగ్రెస్ వాళ్ళకి పని చేయించిండు హరీష్ అని అంటాడు. మీకు సంధాయించుకుంటా 100%. ఈరోజు గవర్నమెంట్ రాగానే ఇలా దాడులా అన్న, క్యాంప్ ఆఫీస్ మీద దాడులా, దేవాలయం అన్న, క్యాంప్ ఆఫీస్ అంటే దేవాలయం, దేవుడు హరీష్ అన్న, అలాంటి దేవాలయం మీద దాడులు చేస్తారా? నేను అడుగుతున్నా. కాంగ్రెస్ నాయకుల ఖబర్దార్. ఇప్పుడు చెప్తున్నాను, ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఏమైనా సంఘటన జరుగుతాయి, ఈసారి ఊకునేది లేదు అన్న. మన రక్తం ఉడికిపోతుందన్న. దేవాలయం లాంటి క్యాంప్ ఆఫీస్ మీద చేస్తే మన రక్తం ఉడికిపోతుంది. కానీ హరీష్ అన్న ఒకటే మాట అన్నాడు, సిద్దిపేట అంటే క్రమశిక్షణ గల పట్టణం, సిద్దిపేట అంటే ఒక అభివృద్ధి చెందుతున్న పట్టణం, ప్రశాంతంగా ఉండే పట్టణం. ఆ పట్టణంలో మనం ఎలాంటి కూడా చేయొద్దు, మీరు అందరూ ఆగండి. మళ్ళీ మీరేమైనా కౌంటర్ వేసిరా? అటాక్ కి కౌంటర్ వేసిరా? అన్న మేము ఒక విషయం చెప్తాం. గత 10 సంవత్సరాలలో సిద్దిపేటలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా మీరు తీయండి అన్న, రికార్డు తీయండి. 10 సంవత్సరాల్లో ఎక్కడైనా కాంగ్రెస్ వాళ్ళ మీద కానీ, కాంగ్రెస్ కార్యాలయం మీద కానీ ఎక్కడైనా దాడులు ఉన్నాయో చూపియండి. బీఆర్ఎస్ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ. అసలు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరన్నా సిద్దిపేటలో? హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద మైనంపల్లి గత ఈ 10 నెలల కాలంలో సిద్దిపేటకి ఒక 200 బండ్లు 300 బండ్లు వేసుకొని వస్తాడు. ఎవరు? మైనంపల్లి రావు. ఏం చేస్తానికి వస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. మరి ఏమైనా ప్రొసీడింగ్ తెచ్చిండా? అభివృద్ధి కోసం ఏమైనా ప్రొసీడింగ్లు తెచ్చిండా అంటే ఏమీ లేదు. సిద్దిపేట కోసం ఏమైనా పథకాలు పట్టుకొచ్చిండా? ఏమీ లేదు అన్న. నేను ఒక విషయం అడుగుదా, మైనంపల్లి అన్నటోడు సిద్దిపేట ఓటరా, సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జా, సిద్దిపేట రాజీనామా సవాల్ విసురుతున్నాడు కదా హరీష్ రావు. డిపాజిట్ వస్తే సిద్దిపేట నిష్పెట్టిపోతానా నేను? మైనంపల్లి అన్నటోనికి సిద్దిపేటలో నిలబడి డిపాజిట్ వస్తే నేను సిద్దిపేట ఇచ్చిపెట్టిపోతా, రాజకీయాలు అన్ని ఇచ్చిపెట్టేస్తా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా నేను. అంత సీన్ ఎక్కడదన్నా? వాళ్ళకంత సీన్ ఉందనుకుంటున్నావా నువ్వు? వాళ్ళకంత సీన్ ఉందనుకుంటున్నావా? వాళ్ళు ఏదైనా నామకే వాస్తే బిల్డప్ చేయాలి, రేవంత్ రెడ్డి దృష్టిలో పడాలి, ఆడ సోనియా గాంధీ దృష్టిలో పడాలి అనేది. అన్న పెద్దోన్ని తిడితే పెద్దగా అవుదాం అనుకుంటున్నావా? పెద్దోన్ని తిడితే పెద్దోన్ని అవుదాం అనుకుంటా, దిగజారిపోతావు. ప్రజల దృష్టిలో బఫూన్ అయిపోయిండు హనుమంతరావు. బఫూనా? 100% బఫూనే. అమ్మతోడన్నా 2 4లు కొట్టినా అని చెప్తుండు మొన్న చిన్నగా స్టేడియంలో పడ్డాడు. 2 4లు కొట్టినా అంటున్నాడు కదా. పడ్డాడు. పడ్డ తర్వాత ఏం చెప్తున్నాడు? ప్రెస్ మీట్ పెట్టిండు. పడ్డదానికి ప్రెస్ మీట్ పెడతాడు ఎవడన్నా? ప్రెస్ మీట్ పెట్టిండు. పెడితే అమ్మతోడన్నా నేను 2 4లు కొట్టినా అని చెప్తున్నాడు. ఎంత బఫూన్ అయిపోయాడు ఆయన, ఎంత బఫూన్ అయిపోయాడు చెప్పు. తన స్థాయిని తను దిగజార్చుకుంటుండు. వీళ్ళకి ఏం లేదు, వస్తుండు. ఆ 200 మందిలో ఇక సిద్దిపేటలో అయితే కాంగ్రెస్ నాయకులు ఒక 4-5 ఉన్నారు, కార్యకర్తలు అయితే లేరు. మొత్తం బీఆర్ఎస్ తో పాటు హరీష్ అన్న ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు అన్న. చాలా అభిమానం. హరీష్ అన్న మళ్ళా కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళను కూడా నేను చాలా వరకు మందలిచ్చి చూసిన ఈ సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో. కాంగ్రెస్ కప్పుకున్నది కాంగ్రెస్ కండువా, ఆయన మనసులోనే మాత్రం హరీష్ అన్న భూమా. 100% అన్న. భవిష్యత్తులో జరిగే ఎలక్షన్లో కూడా హరీష్ అన్న ఇంటింటి ప్రచారం చేయకుండా కూడా ఎగ్జామ్ అన్న మనము ఒక చదువుతున్నావు, ఒక విద్యార్థి అనుకోండి, కోసేపు చదువుతున్నావు, సంవత్సరం చదివిన తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్ అవుతాయి కదా. యాన్యువల్ ఎగ్జామ్స్ దేని బేసే నువ్వు రాస్తావు? ఈ సంవత్సరం కాలంలో నేర్చుకున్నది రాస్తావు, రాసిన దానికి మార్క్స్ వస్తాయి. అలాగే 5 సంవత్సరాల పాటు హరీష్ అన్న ఎగ్జామ్ రాస్తాడు. అంటే సిద్దిపేటని ఎలా అభివృద్ధి చేయాలి, సిద్దిపేటలో ఏం చేస్తే బాగుంటుంది అనేది 5 సంవత్సరాల పాటు ప్రిపరేషన్ చేస్తాడు. ఎగ్జామ్స్ ఏంటి తెలుసా? ఎలక్షన్లో వచ్చే రిజల్ట్ ఏంటి తెలుసా? అన్నకు వచ్చే మెజారిటీ. అదన్నా ఒకటి చెప్తాడు హరీష్ అన్న. అయినా మా సిద్దిపేట బీఆర్ఎస్ నాయకులు కూడా ఒకటి మేము బాగా అర్థం చేసుకున్నది ఏంటంటే, హరీష్ అన్న మన కోసం 5 సంవత్సరాలు కష్టపడ్డాడు. హరీష్ అన్న కోసం ఎలక్షన్స్ ముందు మేము 2 నెలలు కష్టపడతాం.
అది మా పాలసీ. 5 సో మొన్న సంవత్సరాలు జరిగినటువంటి నియోజకవర్గపు ఎన్నికలలో హరీష్ రావు గారి కోసం ఎట్లా పనిచేసింది డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి? హరీష్ అన్న మాకంటూ ఒక కొన్ని పనులు అప్పచెప్పిండు అన్న. ఎలక్షన్ నిమిత్తము కొన్ని వార్డులు ఇచ్చిండు అన్న. 100 ఓటర్స్ ఇన్ఛార్జ్ అని పెట్టేసిండు. 100 ప్రతి ఓటర్ని బీఆర్ఎస్ కార్యకర్త వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకు మనం చేసిన మంచి పనులు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. అవును, వెళ్ళి సిద్దిపేటలో చెప్పాల్సిన వెళ్ళి ఓట్లు అడిగితే మీరు ఎందుకు వచ్చినారని అడుగుతున్నారు. మీరు ఎందుకు వచ్చినారు, మేము వేస్తాం ఓట్లు, మీరు రావాల్సిన అవసరం లేదు, మేము ఓట్లు వేస్తామని ఉల్టా ఓటర్లే మాకు బ్రాండ్ అంబాసిడర్లు అన్న. హరీష్ అన్నకు బీఆర్ఎస్ పార్టీకే ఓటర్లే బ్రాండ్ అంబాసిడర్లు. అలాంటి పరిస్థితి సిద్దిపేటలో అన్న. భిన్నంగా ఉంటుంది అన్న సిద్దిపేట అయితే వెన్ కంపేర్ టు అదర్ కాన్స్టిట్యున్సీస్ ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. సో ఇంకొకటి అడగాలి మిమ్మల్ని, సిద్దిపేటలో ఇంకో చక్రధర్ గౌడ్ అని ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఆయన పరిస్థితి ఏందన్నా, ప్రతిసారి మరి ప్రతి యూట్యూబ్ ఛానళ్ళ దగ్గరికి వచ్చి లైవ్ టెలికాస్ట్లలో కూర్చొని హరీష్ రావు ఇది చేసిండు, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్లు చేసిండు, అది చేసిండు అంటాడు. ఆయన ఎంతవరకు నమ్మొచ్చంట? దాన్ని ఎట్లా చూస్తారు మరి? ఆయన తిరిగిన పార్టీ ఏదైనా చెప్పండి. చక్రధర్ గౌడ్ మా పార్టీకి ఒక్కదాన్ని మేము ఆలోచించలే, అసలు మాకు స్థానం లేదు. బీఆర్ఎస్ కూడా వస్తానడా చక్రధర్ గౌడ్? మేము వస్తాను లేదు, మేము రానియం. ఫస్ట్ వెల్కమ్ చేయలేదు, మేము వెల్కమ్ చెప్పాం అన్న. ఆయన ఏ పార్టీ తిరగలేదు. అసంటోళ్ళు అన్న హరీష్ అన్న గురించి మాట్లాడేది. విశ్వాసానికి మారు పేరు హరీష్ అన్న. ఇలా కేసీఆర్ గారి అడుగుజాడల్లో కేసీఆర్ గారి యొక్క ఆదేశాలను ఆస్వాదిస్తూ సిద్దిపేటను కావచ్చు, తెలంగాణను కావచ్చు, ఈ విధంగా అభివృద్ధి చెందిపించిన ఘనత ఎవరిదంటే హరీష్ అన్నది. ఏ మినిస్ట్రీ ఇచ్చినా బ్రహ్మాండంగా చేయలేదన్న. నీటిపారుదల శాఖ చేసాను, కాళేశ్వరం తీసుకొచ్చాను. ఇలా కాళేశ్వరం నీళ్ళు 6 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ఎంత బ్రహ్మాండంగా అన్నా, కరోనాలో ఎంతమందికి లైఫ్ ఇచ్చిండు. మొన్న ఒక వేదిక మీద కేసీఆర్ అంటున్నాడు, సిద్దిపేటకి నేను ఎమ్మెల్యే అయినా ఇంత మంచిగా డెవలప్ చేస్తుంటున్నావు చేయకపోతున్నావు అని చెప్పేసి హరీష్ రావు గారు. అవును, అంత కష్టపడతాడన్నా. అవును, ఎక్కడికి వెళ్తే ఇప్పుడు ఏదైనా నువ్వు ఎటైనా ఊరు వెళ్ళినావన్నా, ఏదైనా కనబడ్డది అనుకో నీ పిల్లలు గుర్తొస్తారు, అరే వీళ్ళకి తీసుకోతే బాగుంటుంది అని. అలాగే హరీష్ అన్న ఎక్కడికి పోయినా, ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, అరే మా సిద్దిపేటకి తీసుకోతే బాగుండు కదా అని ఆలోచించే వ్యక్తి. తన పిల్లల గురించి ఎన్నడూ ఆలోచించలేదన్న. సిద్దిపేట ప్రజలే తన పిల్లలుగా, సిద్దిపేట ప్రజలే తన కుటుంబంగా ఆలోచించిన వ్యక్తి మన హరీష్ అన్న. ఒకవేళ మైనంపల్లి హనుమంతరావు మళ్ళీ క్యాంప్ ఆఫీస్ మీద దాడికి కానీ బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారికి అత్యంత దగ్గరగా మీరు మెదులుతూ ఉన్నారు, మీ మీదికి మైనంపల్లి హనుమంతరావు అటాక్ చేస్తే డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎట్లా స్పందిస్తాడన్నా? మా హరీష్ అన్న ఉన్నంత వరకు మమ్మల్ని ఎవ్వడు ఏమి పీకలేడు. గట్టిగా చెప్తా ఈ విషయాన్ని. హరీష్ అన్న ఉన్నంత వరకు మమ్మల్ని కాపాడుకుంటాడు హరీష్ అన్న. దాడులు చేస్తారేమో, ఆల్రెడీ చేస్తున్నారు కూడా కదా అన్న. క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు, మా కార్యకర్తల మీద దాడి చేసిండ్రు. రేపు భవిష్యత్తులో నా మీద కూడా దాడి అవుతుండొచ్చు. ఆయన కూడా వెనుక పోయేదే లేదు, తగ్గేదే లేదు. మేము తగ్గేదే లేదు, 100% తగ్గేది లేదు. ఏం చేస్తున్నామని, ఏం తప్పు చేసినామని మా మీద దాడులు చేస్తారు. మిమ్మల్ని ప్రశ్నించడమా మేము చేసిన తప్పు? మీరు 420 హామీలు 6 గ్యారెంటీలతోని అధికారంలోకి వచ్చినారు. మీరు ప్రజల పక్షాన ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము అడుగుతాం. ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేసేదాకా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 100% మేము అడుగుతాం. అడిగే అధికారం మాకున్నది. ప్రజల పక్షాన మేము నిలబడతాం. ఇవి అడిగితేనా మీరు దాడులు చేసేది? ఏమన్నా చేసుకోరు. ఇంకొకటన్నా, సిద్దిపేట ఓవరాల్ నియోజకవర్గంలో యువతకి ఏం అడిగినా డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న పోగానే పనిచేసి పెడతాడు. హరీష్ అన్నతో పని చేయించి పెడతాడు. ఏదైనా అవసరం ఉంది ప్రభాకర్ అన్న అనిపోతే కాదన్నాడు అని యువకుల్లో ఒక నమ్మకం కనిపిస్తూ ఉంది. ఒక వినాయక చవితి కావచ్చు, ఒక దుర్గామాత దసరా ఉత్సవాలు కావచ్చు, లేకపోతే క్రికెట్ టోర్నమెంట్ కావచ్చు, వాలీబాల్ టోర్నమెంట్ కావచ్చు, ఎవరికి ఏం కావాలన్నా ప్రభాకర్ రెడ్డి అన్న దగ్గరికి పోతే మాకు చేసి పెడతాడు అనే ఒక భరోసా యువకుల మధ్య చాలా గట్టిగా వినబడతాం సిద్దిపేటలో. సో విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నారు రానున్న రాజకీయాల గురించి? విద్యార్థులకు ఏం మెసేజ్ చేయబోతున్నారు? ఒక ప్రొఫెసర్గా, ఇటు పొలిటికల్ లీడర్గా ఏం చెప్పదలుచుకున్నారు యువకులు? అన్న, మాకు హరీష్ అన్న నేర్పింది ఒకటి ఏంటంటే, అడిగిన వ్యక్తికి, సహాయం అడిగిన వ్యక్తికి మనము మనతోని ఎంతవరకు అవుతుందో అంతవరకు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక మనిషిగా ఫస్ట్ ఆఫ్ ఆల్
ఒక మనిషిగా మనము ఏదైతే ఎవరైనా సహాయం అడిగితే అది మనం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అది మాకు హరీష్ అన్న ద్వారా క్యాంప్ ఆఫీస్ కాడ ఉన్నప్పుడు హరీష్ అన్న చేస్తున్న పనులు ప్రతి ఒక్కరిని ఈ పనులు చేయాలరా అనే విధంగా మనకి ఫీల్ అవుతాం అట్లా ఆటోమేటిక్గా. అదేవిధంగా మీరు అన్నారు కదా ఏది అడిగితే అది చేస్తామని, అన్నీ కూడా హరీష్ అన్న 10 నుంచి 15 లక్షల వరకు చందాలే ఇస్తారు డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వినాయక చవితికి దుర్గామాత ఉత్సవాలకని కూడా విన్నాం. గట్టిగా వినబడుతుంది విద్యార్థులను మందలిస్తే. సో ఎట్లా ఉంటుంది అన్న? నాతో అయ్యేది నేను చేస్తున్నా అన్న. ఈరోజు యూత్ కావచ్చు. సిద్దిపేటలో ఇంకొకటి మీరు చేసేదంతా ప్రజలకు అర్థమైతలేదు. అసలు మీరు దేనికి ఆస్పిరెంట్గా ఉన్నారు, దేనికి పోటీ చేయాలనుకుంటున్నాడు? ప్రభాకర్ రెడ్డి సోషల్ సర్వీస్ చేస్తున్నాడా లేకపోతే పొలిటికల్గా పలానా ప్లేస్ ఏమైనా కోరుకొని ఖర్చు పెడుతున్నాడా? నేను ఇప్పటికైతే ఏం ఆశించి చేయలేదు. నాతో అయ్యేది నేను చేసిన, కానీ ఆశించి అయితే చేయలేదు. భవిష్యత్తులో హరీష్ అనే ఏదైనా బాధ్యతలు అప్పచెప్తే ఖచ్చితంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా చేస్తాను. హరీష్ అన్న ఆదేశాలే. హరీష్ అన్న 100%. హరీష్ అన్న ఇది చెయ్యి అంటే చేస్తా, వద్దంటే ఊరుకుంటా. హరీష్ అన్ననే 100%. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా, మూసి ఈ రెండింటిని బేసిక్గా తీసుకొని వాటి మీద స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా హైదరాబాద్లో ఒక డ్రామా నడుస్తూ ఉంది. సో దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు? నిజంగా నిరుపేద ప్రజలకి, నిజంగా ప్రభుత్వానికి ఉపయోగపడే కార్యక్రమాలు అనుకోవచ్చా? అటు హైడ్రా కావచ్చు, ఇటు మూసి కావచ్చు. అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజాపాలన అని చెప్పేసి పెద్ద పెద్ద బోర్డులు వేసుకున్నారు. ఇలా ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేయట్లేదు. రాక్షస పాలన. ప్రజాపాలన కాదా అది? ప్రజాపాలన అయితే ప్రజలు గిట్ల తిడతారన్నా. ఎక్కడైనా గల్లీలో ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల దాకా ఇది రాక్షస పాలన. రేవంత్ రెడ్డి అన్నటోడు రాక్షసుడు. ఏందన్నా నువ్వు పూర్తిగా గడ్డి పూసని తీసేసినట్టు 100% రాష్ట్రంకి సీఎం కదా. సీఎం అయితే సీఎం లాగా ఉండాలి. సీఎం అంటే ఎవరు? ప్రజలకు సంక్షేమం కోసం ఆలోచించేటోడు సీఎం. ప్రజల కోసం పనిచేసేవాడు సీఎం. కానీ ప్రజలను గోసన మూసీ నది ప్రాంతాలలో ఆడవాళ్ళు ఇంట్లో ఉండంగా బయటికి గుంజుకొచ్చి ఇల్లులు కూడా కొడతారా? ఇదా ప్రజాపాలన? ఇది రాక్షసులు చేసే పాలన. రాక్షసులు ప్రజలని నరభక్షకులుగా మారిపోయిన పాలన ఇది. జనాలని పట్టుకొని పీడిస్తున్న పాలన ఇది. వీళ్ళని పట్టుకొని ప్రజాపాలన అంటావా నువ్వు? ఇది ప్రజాపాలన కాదు. మూసి అక్కడికి వెళ్దామన్నా, ఒక రోజు రమ్మని చెప్పు. మూసి ఇక్కడ ఉంటే హైదరాబాద్లో, నువ్వు ఎక్కడో నల్గొండలో పోయి పర్యాటకం చేస్తావు. దాన్ని మూసి సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి పోయి అక్కడ శివ పూజ కూడా చేసిండు కదా సీఎం. ఇక్కడికి రా, నువ్వు ఇక్కడికి రా, ఇక్కడికి వస్తే మాట్లాడదాం. చెప్పులతో కొడతారు రేవంత్ రెడ్డి. 100% చెప్పులతో కొట్టే పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రంలో చెప్పులతో కొట్టే పరిస్థితి ఉందా అన్న? నీకు వీడియోలు చూపిస్తా చూడు. ఒక్కొక్క అక్క, ఒక చెల్లె ఎట్లా తిడుతుంది. గలీజ్ నోట్లకించాలి. నేను కూడా చెప్పలేని పరిస్థితి. అలా తిట్టే పరిస్థితి ఉన్నదన్న. ఏ రోజన్నా కేసీఆర్ని దేవుడు అన్నారన్న, తెలంగాణ బాపు అన్నారన్న. అదన్నా ప్రజాపాలన అంటే? ఇది కాదు, ఇది రాక్షస పాలన. సో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో అసలు రాజకీయంగా ప్లేస్ అయి ఉండదంటారా మరి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో? 70 సంవత్సరాలు పరిపాలించిందన్న కాంగ్రెస్. మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నోసార్లు మన ప్రభుత్వంలో ఉన్నారు. అవును. ఎక్కడ ఉందన్న మన దేశం? ఈరోజు రాష్ట్రం ఎక్కడ ఉన్నది? మీరు ఒక్కసారి బిఫోర్ తెలంగాణ 2014 కొట్టండి, ఇప్పుడు చూడండి అన్న తేడా. ఈ 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చెందిందో అదే విధంగా అంతే స్పీడ్గా, అంతగా డబుల్ స్పీడ్గా ఈ 11 నెలల్లో మన తెలంగాణ అనేది 15-20 సంవత్సరాలు వెనుకకి వెళ్ళిపోయింది. ఎక్కడుందన్న? ఏం చేసినావు ప్రజల కోసం? నువ్వు ఏం చేసినావు? మన కేసీఆర్ గారిని ఎన్నడూ సచివాలయానికి రాలేదని చెప్పేసి మాట్లాడినావు. ఇలా నువ్వు మీటింగ్లు ఏడా పెడుతున్నావు? నీ ఇంట్లో పెడతలేవు. మాటలు మస్తు మాట్లాడిండు, ఆచరణకు వచ్చారు కష్టమైపోతుంది. 420 హామీలు ఇచ్చినావు. ఇలా ఏమైంది? నీ కళ్యాణ లక్ష్మి ఏమైంది? కళ్యాణ లక్ష్మి రాకుండా ఇంకా ఏదో తులం బంగారం ఇస్తామని చెప్పేసి మాట్లాడినాం. 1,16,000 కేసీఆర్ మంచిగా
పెళ్ళైనాక వారం 10 రోజులనే తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇస్తే ఎన్నికలలో నువ్వేం మాట్లాడినావు? 1,16,000 తోటి తులం బంగారం. నీ తులం బంగారం దొరుకుతలేదా? పోదాంపా కొడంగల్ నియోజకవర్గానికి పోదాం. ఎంతమందికి వచ్చిందో అడగండి. పెళ్ళయింది 6 నెలలైనా 8 నెలలైనా తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాది ముబారక్ లేదు, 1,16,000 లేవు, అవి కూడా లేవు. అలాంటి ఉంది పరిస్థితి మన తెలంగాణలో ఇవాళ. ఇంకొకటన్నా లెడ్చర్లలో జరిగినటువంటి ఆ దాడి ఏదైతే ఉందో కలెక్టర్ మీద, ఆ దాడిలో మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్రంలో కీలక నేత కల్వకుంట్ల తారక రామారావు ప్రమేయం కూడా ఉంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ వైరల్ అవుతా ఉన్నాయి. మరి కేటీఆర్కి ఏం పనన్నా లెడ్చర్లలో గా ఇష్యూలో పోయి అది చేయడానికి? 100% నువ్వు మాట్లాడేది తప్పు. ఉన్న ప్రూఫ్స్ ఉన్నాయి ఏమైనా? కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా. నేను అదే కాంగ్రెస్ వాళ్ళు అన్న విషయం ఇవ్వాలి. పొద్దున మనకు వచ్చిన వీడియో మీకు చూపిస్తా. వీడియో ఉందా మీ దగ్గర? 100% ఓపెన్ చేయండి. మీరు ఇప్పుడు చూడండి, మీరు చూడండి. ఇది అన్న నోరుంది కానీ ఇష్టపడి మాట్లాడొద్దు. ఇలా ప్రజల పక్షాన్ని నిలబడ్డ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఇలా చూడండి ఒకసారి. ఎందుకంటే ఒక తాండం 3 తాండం 4 తాండాల మీద మనం చూపిస్తున్నాం. మన తిరుపతి రెడ్డి గారు చూపిస్తున్న ఆధిపత్యం మీద ఆక్రమణ ఉంది కదా. రాష్ట్రం మొత్తంలో గిరిజన సోదరులు బయటకు వచ్చిండొచ్చు. బయట కథలు కూడా తిరిగాయి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మన అధికారులు కాదు, మన నాయకుల కార్లు కూడా బయట తిరగలేదు. రాబోయే ఎన్నికలు ఉన్నాయి, ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, రాబోయే పంచాయతీ ఎన్నికలు, రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. కనీసం ఇంకిత జ్ఞానం లేదా? కడుపు అన్నం తింటారేరా? ఏ ప్రవృత్తి ఏం మాట్లాడతావు? తిరుపతి ప్రజలు తిరగబడి మనం కొడంగల్ చుట్టూ పడిస్తాం. రేవంత్ రెడ్డి గారు పదవేం కావాలి? ఇది నీ ఇంటి విషయం కాదు. ఒకవేళ ఇంట్లో తిరుపతి రెడ్డి గారికి చెప్తున్నా, ఇలాంటి పదవి ఇన్ఛార్జ్ పదవి వెలగబెడుతున్నారు. ఇంటి పదవి కాదు, మీ ఇంటి సమస్య కాదు. మీరు ఇంట్లో నాలుగు కూడా మధ్యన అనుకోండి, మీ అన్నదమ్ములు ఏమైనా చేసుకోండి. కానీ బయటకు వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చూపెడతామంటే పార్టీ నష్టపోతుందని చెప్తున్నారు. ఆ నష్టం కలిగితే చూసుకుంటే విఫలం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్నో పార్టీలు ఉన్నారు, మొన్నో పార్టీలు ఉన్నారు, రేపు ఇంకో పార్టీ, మా పార్టీలో కొంచెం ముఖ్యమంత్రి అయ్యారు, రేపు ఇంకో పార్టీ పోవచ్చు. మరి కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు కదా నా కేటీఆర్ పాత్ర ఉంది అందులో అని. అదే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి మనము ప్రజలలో పోయే పరిస్థితి లేదు, మనము ప్రజల దగ్గరకు పోయి ఓట్లు అడిగే పరిస్థితులు లేము, నువ్వు ఇలా చేసుకుంటూ పోతే ఈ తాండాల మీద దౌర్జన్యం చేస్తే మనము ప్రజలలో పోయే అవకాశం లేదని చెప్పి చెప్తున్నాడు. ఈ 4-5 అన్నదమ్ములు ఎవరైతే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఉన్నారో తిరుపతి రెడ్డి మీద ఈ అలిగేషన్ ఏమంటే మొత్తం చేపించిందంతా కూడా వీళ్ళే. రేవంత్ రెడ్డి సోదరుడే లెడ్చర్ల ఇష్యూ 100%. తిరుపతి రెడ్డి అన్న మేము చెప్పుడు కాదన్న, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ సంబంధించిన వికారాబాదు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నాయకులు చెప్తున్నారు. మీరెట్లా మమ్మల్ని అంటారు? ఈరోజు మీరన్నారు, తర్వాత కాంగ్రెస్ మొన్నదాకా అలిగేషన్ కూడా చేసిండు. కేటీఆర్ పాత్ర ఉంటే ఈరోజు ఈ వీడియోలు ఎందుకు వస్తాయి? తిరుపతి రెడ్డి అనేటోడు అక్కడ మొత్తము ఎకరాలు కొనిపెట్టిండు. ఫార్మసిటీ చేస్తే ఆ ఎకరాలకు విలువ వాళ్ళకి తెలుసు కదా అన్న, రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని. ఈ 30,000 ఎకరాలు సేకరించి అదేమో చేద్దామని చెప్పేసి చూస్తున్నాడు. ప్రజలను మెప్పించి నువ్వు చెయ్యిపోయి అంతేందుకన్నా సిద్దిపేటలో ఉన్న వెటర్నరీ కాలేజ్ తీసుకుపోయి కొడంగల పెట్టుకున్నావు. నువ్వు కొడంగల పెట్టు, ఇక్కడ తీసుకొని అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు కదా. అక్కడ ఇంకోటి కావాలని కొట్లాడి తీసుకొచ్చుకోవాలి తప్ప ఆయనే కదా సీఎం అనుకుంటే ఎంతసేపు అన్నా సిద్దిపేట తీసుకొని అక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ 4-5 అన్నదమ్ములు నడుస్తుందన్న, వాళ్ళకి ప్రోటోకాలా? కలెక్టర్ పోయి ఆయనకు వెల్కమ్ చెప్తాడా? ఆయన వార్డ్ మెంబరా, ఓ సర్పంచా, ఓ ఎంపీటీసీయా, ఓ జెడ్పీటీసీయా, ఓ ఎమ్మెల్యే ఏముందని ఆయనకు ప్రోటోకాల్? కుటుంబ పాలన వాళ్ళదన్నా అన్న, కుటుంబ పాలన వాళ్ళది. ఆ 4-5 అన్నదమ్ములే మొత్తం నడిపిస్తున్నారు అన్న. మమ్మల్ని ఎట్లా అన్నారు కుటుంబ పాలన అని? హరీష్ అన్న ఉద్యమంలో లేడా? కవితక్క ఉద్యమంలో లేదా? రామన్న ఉద్యమంలో లేడా? మళ్ళా కుటుంబ పాలన ఎట్లా అంటావన్నా? ఈ 4 ఉద్యమంలో ఉన్న వాళ్ళు, ఉద్యమంలో నుంచి నాయకులైన వాళ్ళు, ప్రజల గుండెల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎక్కడ ఉన్నారన్న? తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? హరీష్ అన్న ఇంకా నిక్కి చూస్తున్నాడు, వీడియోలు కూడా వచ్చినాయి అవి. ఇలా మాట్లాడుతున్నావు. ఉద్యమంలో
తిరిగిన వాళ్ళని నువ్వు కొట్టింది వాస్తవాలు కాదా? ఉద్యమ నాయకులను అణిచివేయడానికి నువ్వు చేసిన కుట్రలు వాస్తవాలు కావా? చెప్పు. ఈరోజు ఈ తెలంగాణ వచ్చింది కాబట్టి నువ్వు సీఎం అయినావు, గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఉద్యమము కేసీఆర్ దయ వల్ల, హరీష్ అన్న దయ వల్ల నువ్వు ఈరోజు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. సమైక్యాంధ్రలో నీ పరిస్థితి ఏంటిది? తర్వాత సంచులు మొయ్యలే, దొరకలే, జైల్లోకి పోలే. ఈరోజు నువ్వా మా గురించి మాట్లాడేది? నువ్వా ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడేది? నువ్వా హరీష్ అన్న గురించి మాట్లాడేది? ఖబర్దార్ బిడ్డ, ఇప్పటికైనా ప్రజలు నీకు మంచి ఛాన్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రజాపాలన అని చెప్పేసి ఏదో 6 గ్యారెంటీలు చెప్పి 420 హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినావు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి చెయ్యి. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తే నడవది. ఓకే అన్న, బీఆర్ఎస్ పార్టీ ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు మంచిందన్న అధికారంలో ఉన్నప్పుడు? బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రతి ఊరికన్నా ప్రతి ఊరికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది. ఇలా మూసి బాధితుల కంట డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని మాట్లాడతావు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఎన్ని కట్టినవయ్యా నువ్వు ఎన్ని కట్టినావు? ఎన్ని శంకుస్థాపనలు చేసి ఇన్ని నెలల్లో ఇన్ని లక్షల డబుల్ బెడ్రూమ్లు ఏంచి కట్టినావు? అన్న, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిద్దిపేటతో పాటు హైదరాబాద్ నలుమూలలో ఎన్నో లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టిందన్న. అవి ఇంకా ప్రజలకు ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేసినావు నువ్వు? ప్రభుత్వంలోకి రాగానే 3 రంగులు వేసి, ఇవి ఇందిరమ్మ ఇండ్లు, కాంగ్రెస్ పార్టీ కలర్ వేసి, కాంగ్రెస్ 3 రంగులు వేసి ఇవాళ మేము పంచుతున్నాం, మూసి బాధితులకు ఇస్తాము అని మాట్లాడతావు. ఎన్ని కట్టిండు? ఒక్కటి చూపి అన్న. ఆయన శంకుస్థాపన చేసినా కానీ, భూమి పూజ చేసిన కానీ చూపి ఏది లేదు. ఒక్కటి ప్రభాకర్ అన్న, మీరు యువజన విభాగంకి అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి 1,00,000 ఉద్యోగాలకు అవకాశం ఇస్తా అన్నాడు కదా అన్న తెలంగాణ రాష్ట్రంలో. మరి విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నందుకు, విద్యార్థి విభాగంలో ఉన్నందుకు మీరు సంతోషపడాలి కదా? ఏం సంతోషం అన్న? సంతోషమే. అవి మేము వేసిన నోటిఫికేషన్లు. మొన్న గోషమాల ఎల్బీ స్టేడియంలో నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినావు కదా, అవి ఎప్పుడు ఇచ్చినావు నువ్వు? నోటిఫికేషన్లు ఎవరు? ఈ ఉద్యోగాలు ఎవరు వేసిర్రు? సామెత ఉన్నది. అంటే విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి బూటకమా? 100% బూటకం. గ్రూప్స్ నోటిఫికేషన్ మేము వేసినాం, తర్వాత అపాయింట్మెంట్స్ మేము ఇచ్చినాం. నోటిఫికేషన్ వేసిన వాటికి, ఎగ్జామ్లు పెట్టిన వాటికి నువ్వు వచ్చి సీఎం హోదాలో వచ్చి నువ్వు అక్కడ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినాం. ఏమి లేదు, ఉద్యోగాలు లేవు, షాద్ ముబారక్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, అన్ని గుండు సున్నా. గోవింద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గుండు సున్నా అంటున్నారా? అన్ని గోవింద చేసిండు అన్న. కళ్యాణ లక్ష్మి గోవింద చేసిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు గోవింద చేసిండు, 2500 ఇస్తాడు ఆడబిడ్డలకు, అవి గోవింద చేసిండు. ఫ్రీ బస్సు అన్నాడు, అది కూడా అయిపోయింది. ఏమీ లేదు. వాళ్ళు వాస్తవానికి ఏం జరిగిందో మీకు తెలియదు. మేము ప్రభుత్వంలోకి వచ్చేది లేదు, పీకేది లేదు. నువ్వు ఓట్లకు వచ్చింది చెప్పేద్దాం. డిసెంబర్ 9కి బహిరంగ సభలో అన్నా నీకు ఎన్ని వస్తున్నాయన్నా, నీకెంత రుణమాఫీ ఎంత అవుతుంది? 2 లక్షలు చేస్తా. 2 లక్షలు కాదుగా, బోడగుండు ఏమి కూడా లేదు. డిసెంబర్ 9 వరకు చేస్తా అని చెప్పిండు. అన్నాడు అనలేదన్న? అవును, 2023 డిసెంబర్ 9 వరకు చేస్తా అని చెప్పిండా? అవును. ఇలా ఏమైంది? 24 డిసెంబర్ వచ్చింది. ఏం చేసినావు నువ్వు? 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి నువ్వు పోయిన దగ్గర అల్లా ప్రమాణాలు చేసినావు. కొమరవెల్లికి పోతే కొమరవెల్లి కాడ ప్రమాణం చేసినావు, యాదగిరిగుట్టకు పోతే యాదగిరిగుట్ట కాడ ప్రమాణం చేసినావు, ఏ గుడి కాడికి పోతే ఆడ ప్రమాణం చేసినావు. ఆగస్టు 15, 2024 వరకు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మాట్లాడినావు. ఎంతమందికి చేసినావు అన్న? పోదాంపా, నీ కొడంగల్ నియోజకవర్గానికి పోదాం, నీ ఊరుకు పోదాం. 100% అయిందని ఒక మంత్రి చెప్తాడు, ఇంకొకరిని మిగిలిన అని ఇంకో మంత్రి చెప్తాడు. అన్ని లింక్ చేసిండు అన్న. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ, 2 లక్షల మీద ఉన్నాయి, రుణమాఫీ కాలే. 40%, 50% కూడా కాలే. సరే, అది పక్కకు పెట్టు కొద్దిసేపు. ప్రతి 6 నెలలకు పెట్టుబడి సాయం కింద మేము రైతు బంధు అని ఇచ్చినామన్నా. అవును. ప్రతి రైతుకు గుంట నుంచి ఎంత భూమి ఉన్నా కూడా. అంటే సీరియస్గా చెప్తున్నా, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు కానీ, ఓటర్లు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ చాలా సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే, ఇప్పుడు రైతు పండించిన పంట కొనే పరిస్థితి లేదు, రైతు భరోసా లేదు, మీరు చెప్పినట్టుగా కళ్యాణ లక్ష్మి లేదు, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు,
విద్యార్థులకు విద్యా వికాస్ అని చెప్పేసి కార్డులు ఇస్తా అన్నారు, విద్యా వికాస్ కార్డులు పంపిణీ చేస్తా అన్నారు, అది లేదు. వాస్తవంగా ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ఏందో పబ్లిక్లో ఉంటాం కాబట్టి, తిరుగుతాం కాబట్టి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు మీకు సంబంధించిన మెదక్ పార్లమెంట్లో బీజేపీ రఘునందన్ రావు పోటీ చేసిండు, ఆయన గెలిచిండు, ఎంపీ అయిండు. మరి ఎన్నికల్లో ట్రాక్ ఎక్కడ తప్పిందన్న బీఆర్ఎస్ పార్టీ? ట్రాక్ అంటే ఒక విషయం ఏమనుకోవచ్చు అంటే కొంచెం ఏదో ఇక్కడ జరిగిన ఇబ్బందే. సరే గెలిచిండు, అయిపోయిండు. ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నాడు కదా అన్న, ప్రభుత్వం వాళ్ళే ఉంది కదా సెంట్రల్లో, ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చిండు అన్న రఘునందన్ అనేటోడు? ఎన్ని శంకుస్థాపనలు చేసిండు? సిద్దిపేట నియోజకవర్గం ఎన్ని పైసలు ఇచ్చిండు? ఆయన స్వంత నియోజకవర్గం దుబ్బాక ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిండు అక్కడ, మరి అక్కడికి ఎన్ని డబ్బులు తెచ్చిండు అన్న? నువ్వు ఏ పార్టీ అయినా లక్ష్యం ఏంటిదన్న? ఒక ప్రజాప్రతినిధిగా అభివృద్ధి చేయడం, సంక్షేమం తీసుకురావడం, ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏదైతే ఉన్నాయో అవి అమలుపరచడం, ప్రతి ఇంటికి చేరవేర్చు. నువ్వు ఉన్నావు కదా సెంట్రల్లో, మీరే ఉన్నారు కదా, ఫండ్ ఎంత తీసుకొచ్చినావు? తీసుకొచ్చిన ఫండ్ ఎక్కడ అభివృద్ధి చేసినావు? ఎట్లా యూటిలైజ్ చేస్తున్నావు? లేదన్నా, ఏదో గెలిచిండు, అదృష్టం మంచిగా ఉంది, గెలిచిండు, ఎంపీ అయ్యిండు, గతం ఆయన పైననే చేసుకుంటుండు. వచ్చి ప్రజలలో ఉండాలి, ఉండి ఇది చేస్తున్నా, ఇంకో ఈ ఫండ్ తీసుకొచ్చిన, ఈ శంకుస్థాపన ఏది లేదు, నామకే వస్తే ఉన్నమా అంటే ఉన్న ఓ ప్రోటోకాల్ అయితే ఉంది అంతే, ఆయనకి ఏమీ లేదు. అంటే రఘునందన్ రావు కేవలం ప్రోటోకాల్ మాత్రమేనా? రఘునందన్ రావు పనిచేసే పరిస్థితి లేదా? 100%. అన్న చూడండి అన్న, పొద్దున్న లేసే పేపర్లు చూడండి, టీవీ ఛానల్స్లో చూడండి, మా హరీష్ అన్న ఎంత తిరుగుతాడు, ప్రజలకి ఎంత పోతున్నాడు, వాళ్ళే మిగతా పార్టీలకు సంబంధించిన లీడర్లు అయితే ఏముంది? ఏమీ లేదు. వన్ అండ్ ఓన్లీ లీడర్ ఇన్ సిద్దిపేట డిస్టిక్ ఈస్ అని మెయిన్లీ మా పార్టీకి అండ్ ఇతర పార్టీతో కంపేర్ చేస్తే హరీష్ అనే ప్రజలలో ఉండేవాడు లీడర్ అన్న. మీరు అందరినీ పక్కకెడుతున్నారు హరీష్ రావు గారి ముందు, హరీష్ రావు గారే అంతే అన్న, నేను కాదు. మీరు ఇప్పుడు బయటికి వెళ్ళండి, ఒక 4-5 మాట్లాడండి ర్యాండమ్గా, మీకు లీడర్ అంటే ఎవరు అంటే ఏ వయసుతో సంబంధం లేకుండా హరీష్ అన్న పేరే వస్తుంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఈవెన్ పార్టీలకు అతీతంగా కూడా హరీష్ అన్న పేరే చెప్తారన్న. అదైతే పక్కా చెప్తున్నా నేను, మాకంత కాన్ఫిడెన్స్ హరీష్ అన్న అంటే. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. సిద్దిపేట టౌన్లో ఉంటారన్న మీరు, టౌన్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఏమన్నా అడ్డంకులు వస్తున్నాయా, ఏమన్నా ఆటంకాలు వస్తున్నాయా? ఈ టౌన్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏ రకంగా నడుస్తూ ఉన్నాయి? గత 10-15 సంవత్సరాల నుంచి హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో సిద్దిపేట అనేది దేశంలో నంబర్ 1 అయిపోయింది. మున్సిపాలిటీలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, నంబర్ 1 టాప్లో ఉన్నాం. ఈ 11 నెలల కార్యక్రమంలో సిద్దిపేటకు ఇంతకుముందు శాంక్షన్ అయినటువంటి శిల్పారామం కావచ్చు, వెటనరీ కాలేజ్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, రంగనాయ సాగర్ అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా ఫండ్స్ అనేది రిటర్న్ తీసుకొని పోయినాం. ఆల్రెడీ మీ సిద్దిపేటకు రైలు కూతను కూడా తీసుకొచ్చింది కదా హరీష్ అన్న ఘనత అన్న. సిద్దిపేట ప్రజల కళ ఉండే రైలు రావడం, జిల్లా అవడం, తర్వాత కాళేశ్వరం నీళ్లు రావడం, ఈ 3 కూడా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో జిల్లా చేసుకున్నాం, రైలు తెచ్చుకున్నాం, కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్నారు. ఇది కళ, సిద్దిపేట ప్రజల కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఒక పెద్ద కళ చేసుకున్నాం. సిద్దిపేట పట్టణాన్ని కూడా అందంగా అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ దేశంలో ఏమైనా అవార్డులు ఇస్తున్నారు మున్సిపాలిటీ కంటే, సిద్దిపేటకి అవార్డు లేకుండా అవార్డులే లేవు. అలాంటి సిద్దిపేటను ఏదో చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి, మైనంపల్లి ఏదో కుట్రలు చేసి సిద్దిపేట మీద క్యాంప్ ఆఫీస్ మీద దాడి కావచ్చు అన్న, వాళ్ళ ర్యాలీ వస్తే గుండాలను తీసుకొచ్చి హల్చల్ అన్న, ఏదో జరుగుతుంది, ఏమో అయిపోతుంది అని ఒక క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు కాంగ్రెస్ వాళ్ళు. 100%. ఏం చేస్తావు నువ్వు? సిద్దిపేటని కూడా ఏమి కూడా చేయలేవు. సిద్దిపేట అడ్డ, హరీష్ అన్న అడ్డ, సిద్దిపేట గడ్డ అనేది హరీష్ అన్న అడ్డ. నువ్వు వీడికి వచ్చి ఏం బీకేది లేదు. అవునే 200 కార్లు 300 కార్లు వేసుకొని వస్తున్నావు కదా, జనాలనే గుండగాలని వేసుకొని వస్తున్నావు కదా, రౌడీలను వేసుకొని వస్తున్నావు కదా, సరే హనుమంతరావు రా, వచ్చి హరీష్ అన్న చేసిన అభివృద్ధిని చూసిపో. నీ కొడుకు కూడా ఎమ్మెల్యే కదా మెదక్లో, ఇందులో ఒక 5% నువ్వు అభివృద్ధి చేసిన నీ జన్మ ధన్యమైపోతుంది.
ఎవరు ఆ మైనంపల్లి రోహిత్ అయ్యే చూసుకొని పోయి కొడుకుకి చెప్పుకో ఏమని చెప్తావు అరే రోహితు హరీష్ రావు మస్తు డెవలప్ చేసిండు నేను సిద్దిపేటకు పోయినా కొమర్షియల్ చూసి వచ్చిన రంగనాయక సాగర్ చూసి వచ్చిన సిద్దిపేట రోడ్లు చూసిన సిద్దిపేట చుట్టుపక్కల రోడ్లకు ఇరువైపులా చెట్లను చూసిన ఇట్లా చెప్పుకుంటా పోతే దినం సరిపోదన్న హరీష్ అన్న చేసిన అభివృద్ధి ఇలా తడి చెత్త పొడి చెత్త సిద్దిపేటలో ఎంత నీట్గా ఉంటుందన్న ఏ రోడ్ చూడు ఒక పేపర్ ముక్క కూడా నీకు కనబడదు సిద్దిపేటలో అంత అవేర్నెస్ తీసుకొచ్చిండు హరీష్ అన్న పబ్లిక్ కి పారిశుద్ధ్యం పైన అంత అవేర్నెస్ తీసుకొచ్చిండు హైదరాబాద్ లో కూడా ఇంత సిస్టమేటిక్ కూడా ఉండదు కావచ్చు కానీ సిద్దిపేటలో ఒక క్రమశిక్షణ గల నాయకుడు సిద్దిపేట ప్రజలను కూడా అంత క్రమశిక్షణగా ఉంచిండన్న అలాంటి నాయకుడిని పట్టుకొని ఇష్టమున్నాడు తిడతావు సిద్దిపేటకి 300-200 కార్లు వేసుకొని వస్తున్నావు కదా నేను ఇదే హనుమంతరావుని అడుగుతున్నా ఇదే ఇక్కడ సిద్దిపేటలో ఉన్న కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా మీరు ఈ 11 నెలల సమయంలో మీరు సిద్దిపేటకి ఎన్ని డబ్బులు తెచ్చిండ్రు ఎన్ని ప్రొసీడింగ్లు తెచ్చిండ్రు సిద్దిపేటకు ఉన్నాయే పోతున్నాయి వెటనరీ కాలేజ్ కొడంగల్ కాంగ్రెస్ వాళ్ళు ఏం బిక్తురు అని అడుగుతున్నా నేను మీరు ఇక్కడ ఉన్న ప్రజలు కాదా నీకు అవసరం ఉంటే ఇంకొకటి పెట్టుకోపోయాడా కానీ ఇక్కడ ఉన్నది తీసుకొని పోయి ఎక్కడ పెట్టడం ఏంది ఎన్ని ప్రొసీడింగ్లు తెచ్చినావు నువ్వు అన్న హరీష్ అన్న వచ్చిండు అంటే సిద్దిపేటకి మినిమం 10 శంకుస్థాపనలు 2-3 ఇనాగ్రేషన్స్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్న ఏ రోజు కూడా అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ సిద్దిపేటలో హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో అలాంటిది సిద్దిపేటని ఏదో చేద్దామని అనుకుంటున్నాం అవన్నీ కూడా కుదిరే హరీష్ అన్న ముంగట చూస్తున్నా హరీష్ అన్న పెళ్లి గంతులు వేస్తా ఉన్నారు ఇంకా ఏం చెప్తారు ఫైనల్ గా మైనంపల్లి హనుమంతరావుకి మైనంపల్లి ఖబర్దార్ హరీష్ అన్న గురించి కానీ సిద్దిపేటలో నువ్వు అలజడి సృష్టించడం కానీ మరోసారి జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు ఖబర్దార్ హరీష్ అన్న సైనికులుగా మేము ఓపికతోనే ఉంటున్నాం హరీష్ అన్న కూడా మమ్మల్ని మాకు చెప్పిండు వద్దు సిద్దిపేట అనేది ఒక ప్రశాంతమైన పట్టణం మనం ఇలా చేయడం వద్దు అని చెప్పేసి చాలా సైలెంట్గా ఉంటున్నాం అన్న హరీష్ అన్న ఒక్క చిటికేసి అంటే మేము ఊకుంటామా ఎంత ఉన్నారన్న తిప్పి కొడితే 2 కిలోల అన్నం పెడితే ఇంకా కొద్దిగా మిగులుతుంది వాళ్ళకు కాంగ్రెస్ నాయకులకు సిద్దిపేటలో 2 కిలోల అన్నం పెడితే ఇంకెంత మిగులుతుంది మొత్తంలా మీరెంత ఉన్నారు మేము ఎంత ఉన్నాం చూసుకుందామంటే చూసుకుందాం దేఖ్లేంగే 100%. ఏం చేస్తామని ఏమి ప్రజలకి ఏమి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. సో ఫైనల్గా డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట జనాలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాలకు కావచ్చు, ఏం మెసేజ్ ఇస్తారు, ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల యొక్క సంక్షేమాన్ని మర్చిపోయింది. మీరు ఏమి కూడా అధైర్యపడకండి, మనకు మళ్ళా పాత రోజులు వస్తాయి. 100% కేసీఆర్ గారికి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం ఏర్పడాక మనము అన్ని సంక్షేమ పథకాలు చేసుకుందాం. మీకు కార్యకర్తలకు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు, లీడర్లకు కావచ్చు, ఈరోజు ఎన్నో రకాలుగా మనని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమి కూడా అధైర్యపడొద్దు. మళ్ళీ మన టైం వస్తుంది, ఈరోజు తీసుకుందాం, తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ప్రతి ఉద్యమ కుటుంబానికి జాగా ఇస్తా అన్నాడు కదా నా రేవంత్ రెడ్డి. మరి అంత హేళన చేస్తున్నావు రేవంత్ రెడ్డి. జోక్ ఆఫ్ ద ఇయర్ అన్న ఇదైతే. ఎందుకంటే నేను కూడా ఉద్యమకారునే, నేను కూడా జైల్లోకి పోయినోనే, నా మీద కేసులు ఉన్నాయి. ఈవెన్ మీరు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా నా పేరు మీద మీకు ఎఫ్ఐఆర్ గిట్లా అన్నీ దొరుకుతాయి. ఎన్ని గజాలు ఇచ్చిండు, ఎంతమందికి ఇచ్చిండు, ఇదంతా కూడా బూటకం. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ వాళ్ళు నాయకులు వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలను వంచి, ప్రజలను మోసం చేసి వాళ్ళు ప్రభుత్వంలోకి రావడానికి ఆడిన నాటకం అంతే. ఎవ్వరికి ఏమీ లేదు. అట్లా అంటే నాకు కూడా రావాలి కదా, నేను కూడా ఉద్యమకారునే కదా. ఏమి ఇచ్చినా ఏమీ లేదు, అంత బూటకం. ఇది అంత వట్టి మాటలే, 100% వట్టి మాటలే.